ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ మధ్యన సోరియాసిస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయండి. నేను ఆల్మోస్ట్ ప్రాక్టీస్ మొదలుపెట్టి దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనన్ని సోరియాసిస్ కేసులు. అంటే మాకు ఇంచుమించుగా నెలకి ఒక 20 నుంచి 30 కేసులు వస్తున్నాయండి. ఒక్కొక్క రోజు 2, ఒక్కొక్క రోజు 1 ఇలా అనమాట. పూర్వం మాకు 2, 3 ఉండేవి నెలకి. దాన్ని బట్టి ఎంత పెరిగిపోతుంది అనేది మీరు ఆలోచించుకోండి. సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. పైగా ఇదేంటంటే మన శరీరంలో ఏదైతే ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడే సెల్స్ ఉన్నాయో అవి మన శరీరానికి ఆపోజిట్లో పనిచేస్తాయండి. ఆపోజిట్గా పనిచేయటం వల్ల ఏంటంటే మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల, అదేవిధంగా ఆహారం మనం చాలా ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే విరుద్ధమైన ఆహారాలు అంటే కోడిగుడ్డు పాలు లాంటివి తినటం, లేకపోతే పులుపు వస్తువులు తిన్న తర్వాత పాలు తాగడం, ఇలా అంటే పాలకి పులుపు వస్తువులకి పడదండి. ఇంకా అనేక రకాలు ఉన్నాయి విరుద్ధాహారాలు అంటే. అంచేత అలాంటి విరుద్ధాహారాలు తీసుకోకుండా సపోజ్ పాలు పులుపు వద్దన్నాం అనుకోండి, లేకపోతే చేప పాలు వద్దన్నాం, గుడ్డు పాలు వద్దన్నాం, మనం ఏం చేస్తాం, హోటల్కి వెళ్తాం, చక్కగా భోజనం చేస్తాం, లాస్ట్లో ఐస్ క్రీమ్ తింటాం. అదేమైందండి, పాల పదార్థమే కదా అది. లేకపోతే ఒక మిల్క్ షేక్ తాగాం, అది పాల పదార్థమే కదా. తిన్నదేమో అంత చికెను, ఫిష్, ప్రాన్స్, ఇంకోటో మటన్ పర్వాలేదండి. ఎప్పుడైతే ఈ సీ ఫుడ్ అనేది తిని పాలు తాగారో అది విషంగా తయారవుతుంది. మేము బాగానే ఉన్నాం కదా అనొచ్చు, కానీ అప్పటికప్పుడు విషంగా తయారవుతుంది. స్లోగా మీ బాడీలో ఈ ఎసిడిక్ నేచర్ అంటే యాసిడ్స్ని పెంచేస్తుంది. యాసిడ్స్ పెంచేయటం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో pH మారిపోయి మీ బాడీ బ్యాలెన్స్ పోయి ఈ pH పెరిగిపోవడం వల్ల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఏదైనా సరే మీ బాడీ మీద చాలా ఈజీగా అటాక్ చేసేయగలదు అనమాట. అలా అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఏది సోరియాసిస్ అవనండి, ఆస్టియోపోరోసిస్ అవనివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవనివ్వండి. ఈ సోరియాసిస్ ముదిరిపోతే సొరయాటిక్ ఆర్థరైటిస్ అంటాం, ఎముకల్లోకి వెళ్ళిపోతుంది. ఇది చాలా ప్రమాదం అన్నమాట. ఎక్కువ రోజులు ఉండిపోయినా ఇందులో 18 రకాలు ఉంటాయండి. కొన్ని ఏమవుతాయంటే కాళ్ళకి చేతులకి ఎక్కువగా వస్తుంటాయి. చేతులు పగిలిపోవటం, గరుగ్గా ఉండటం, వాటిలోంచి బ్లీడింగ్ కారటం, దీన్ని విపాద అంటాం. ఇలాగా కొంతమందికి మోకాళ్ళు, చెంపలు ఇలాంటి చోట్ల బాగా దళసరైపోయి చర్మం మడత కింద పడి దురద ఉంటుంది బాగా. దాన్ని గజ చర్మ కుష్టం అంటాం. కొంతమందికి దద్దురు కుష్టం అంటాం. అంటే ఒక చిన్న పొక్కులు లేక దద్దురు కింద వచ్చి గోకినప్పుడు ఏమవుతాయంటే ఒక 5-6 పొక్కులు 10 పొక్కులు కలిసిపోయి పెద్దదైపోయి అది అలా పెరుగుతూ ఉంటుంది. కొన్ని వాటికి చుట్టూరు ఎర్రగా ఉంటుందండి, కొన్ని వాటికి చుట్టూరు తెల్లగా ఉంటుంది, కొన్ని దురద ఉండదు. ఈ రసి కారడం, పసి కారడం ఇలా ఉంటూ ఉంటాయి, బ్లీడింగ్. ఇది ఇన్ని రకాలుగా కాకన కుష్టం అని, దద్దురు కుష్టం అని, గజ చర్మం అని ఇలాగ అనేక పేర్లతో పిలుస్తాం అన్నమాట వీటిని. ఈ కుష్టు వ్యాధిలో ఏ పేరు బట్టి ఒక మెడిసిన్ ఉంటుందండి. అన్నిటికీ ఒక మెడిసిన్ ఉండదన్నమాట ఆయుర్వేదంలో. అంచేత మన మోడర్న్ సైన్స్లో చెప్పుకున్నట్టు స్కిన్ ప్రాబ్లం అని కాకుండా ఈ స్కిన్లో ఈ జబ్బు రావడానికి అంటే ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఎక్కడుంది అంటే చర్మంలో ఉంటుందండి ఎక్కువ. ఈ ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా కానీ, అంటే విపరీతమైన గ్యాస్ ప్రాబ్లము, అమీబియాసిస్ ఇలాంటి బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి మన శరీరంలో అదేం చేస్తుంది, మనం తిన్న ఆహారం రివర్స్గా వచ్చి మళ్ళీ లివరు ఆ యొక్క దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం కానీ ఆ రివర్స్లో వచ్చిన ఫ్లూయిడ్స్ని కానీ లివర్లోకి వెళ్ళడం వల్ల అది బ్లడ్లో కలుస్తుంది. ఆ బ్యాక్టీరియా అతిగా పొట్టలో పెరిగిందనుకోండి, అన్నిటికి స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడుతుంది కదా. ఆ విధంగానే పైకి కూడా వచ్చి, అందుకనే చూడండి మనకి రిఫ్లెక్ట్ అంటాం. పొట్టలో ఉన్న ఏదైతే గ్యాస్ ఉందో గుండెలోకి రావడం, అక్కడి నుంచి గొంతుకులోకి, అక్కడి నుంచి బయటకు రావడం. ఆ గ్యాస్ వల్ల కూడా అమీబియాసిస్ ముదిరిపోవడం వల్ల కూడా పొట్టలో ఈ యాసిడ్స్ ఆమ్లా ఉంటాం మనం, ఆమ్లాలు పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ నేచర్ ఇన్బ్యాలెన్స్ రావడం వల్ల ఈ సోరియాసిస్ అనేది వస్తుందండి. దీనికి వచ్చిన ప్లేస్ని బట్టి, అదేవిధంగా వచ్చిన వయసుని బట్టి, అది పెరిగే జబ్బుని బట్టి మనం వైద్యం అనేది ఉంటుందండి. కొంతమందికి 1-2 నెలల్లోనే చర్మం అంతా అయిపోయి భయంకరమైన మంటలు, బ్లీడింగు అంటే పస్సు కానీ, వాటర్ లేక కానీ, రక్తం కానీ కారడం,
కొంతమందికి భయంకరంగా ఇంతంత పెచ్చులు ఊడిపోవటం చాలా చాలా దారుణంగా ఉంటుందన్నమాట. కొందరికి చాలా స్లోగా పెరుగుతుంది. ఏది 20 ఏళ్ళకి కూడా అక్కడోటి ఉంటాయండి. కొంతమందికి 2 నెలలకే శరీరం అంతా అయిపోయి భయంకరంగా ఇబ్బంది పెడుతుందన్నమాట. ఇటువంటి వాళ్ళు కనుక ఇమీడియట్గా జాగ్రత్త తీసుకోపోతే ఇది బోన్స్లోకి వెళ్ళిపోవడం, అలాగే మొహం యొక్క బోన్స్, వేళ్ళు, కాళ్ళు, బాడీ అంతా ఉన్న ఎముకల్లోకి వెళ్ళిపోవడం, వీళ్ళు కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో కానీ చనిపోవడానికి కూడా ఆస్కారం ఉందండి. అంత ప్రమాదకరంగా ఇది పరిగణిస్తుంది దీన్ని వదిలేస్తే. అలాగే ఇది ఆటో ఇమ్యూన్ కాబట్టి ఎప్పుడైతే మీ శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పాడయ్యి మీ శరీరంలో ఈ ఆటో ఇమ్యూన్ బ్యాక్టీరియా అనేది పెరిగిపోయిందో అది ఓన్లీ సొరయాసిస్ కాకుండా రకరకాలుగా మారిపోవచ్చండి దాన్ని. ఇప్పుడు హషిమోటో థైరాయిడ్ అంటాం, అది ఆటో ఇమ్యూనే. సొరయాటిక్ ఆర్థరైటిస్ అంటాం, అంటే ఈ సొరయాసిస్ ద్వారా వచ్చిన ఆర్థరైటిస్ అన్నమాట. ఎముకల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ ఎముకలు ధాతువులను తయారు చేయడం మానేస్తాయి. ఎముకల్లో ఉన్న మజ్జ అంటాం, దాన్ని మూలిగ అంటాం కదా, దాంట్లో కూడా ఈ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇది అనేక రకాల ప్రమాదాలకు దారితీస్తుంది అనమాట. రేపొద్దున క్యాన్సర్గా కూడా ఇది డైవర్ట్ అవ్వచ్చు, చెప్పలేమన్నమాట. అంటే ఇవన్నీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కాబట్టి రకరకాల రూపాలైన ఆటో ఇమ్యూన్స్ రావడానికి అవకాశం ఉందండి. అందుకే ఏం చేయాలంటే మీరు సొరయాసిస్ రాగానే మంచి వైద్యుడిని సంప్రదించి దీనిని లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందంటేనండి 3 నెలల్లో కనుక మీకు తగ్గిపోయింది అనుకోండి, ఇంకొక 3 నెలలు కంపల్సరీగా డోసు వాడుకోవాలండి. అంత ఎక్కువ డోసు అక్కర్లేదు, అంత పవర్ఫుల్ అక్కర్లేదు. పవర్ తగ్గించి మెడిసిన్స్ తగ్గించి ఇస్తాం అన్నమాట. 6 నెలల్లో తగ్గితే 9 నెలలు వాడుకోవాలి, 9 నెలల్లో తగ్గితే సంవత్సరం వాడుకోవాలి, సంవత్సరంలో తగ్గితే సంవత్సరంన్నర వాడుకుంటే మంచిది. ఇలాగా దీని లైఫ్ స్పాన్ 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల్లో పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, మీకు తర్వాత 2 సంవత్సరాల దాకా రాకుండా ఉంటేనే మీకు పూర్తిగా ఎరాడికేట్ అయిపోయినట్టుది. అంటే పూర్తిగా ఆ క్రిమి అనేది నశించిపోయినట్టండి. మీ ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేదనుకోండి, అవి మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉంది. అప్పుడు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు వాడక్కల, 2-3 నెలలు వాడుకుంటే వచ్చిన వెంటనే జాగ్రత్త పడండి. దాన్ని మళ్ళీ అది పెరిగిపోయి దాని శక్తిని పెంచుకునేలాగా చేస్తే ముందర దానికంటే ఎక్కువ రోజులు వాడవలసి ఉంటుంది ఆ తర్వాత. అందుకు కనిపించగానే మీరు డాక్టర్ని సంప్రదించి ఇమీడియట్గా వైద్యం అనేది మొదలుపెట్టుకుంటే దాని నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల మందులు ఆయుర్వేదంలో ఉన్నాయండి. ఒక 40-50 రకాలు ఉన్నాయి. ఆ ప్రాబ్లంని బట్టి మందు ఉంది. ఆ విధంగా మీరు వైద్యుని సహాయం తీసుకుంటే చక్కని ఉపశమనం మీకు లభిస్తుంది అన్నమాట. ఈ సొరయాసిస్లో తినకూడని వస్తువులు చెప్తున్నానండి. ఇప్పుడు ఆహారం ఏం చేస్తారంటే తినే వస్తువుల్ని చాలా జాగ్రత్తగా వాడండి. తినకూడని వస్తువులు ఏంటంటే వంకాయ, గోంగూర, మినపప్పు, చేపలు, అంటే సీ ఫుడ్ ఏది కూడా, అంటే నీటిలో దొరికే నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితిలో తినొద్దండి. అలాగే స్వీట్ కార్న్, బాయిలర్ చికెను, బాయిలరు గుడ్డు, అంటే ఫామ్ గుడ్డు, మన వైట్ బర్డ్స్ ఫామ్లో ఉంటాయి కదా ఆ గుడ్లు. ఎందుకంటే వాటికి ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల యాంటీబయాటిక్స్ వాడతారు కాబట్టి వద్దంటున్నాం. అలాగే ఈ గుడ్డు చికెన్ అనేది కూడా ఈ జబ్బు పెంచడానికి అవకాశం ఉంది. అలాగే పాన్ పరాగు, లేకపోతే తంబాకు తినటం, లిక్కర్ చేయటం, స్మోకింగ్, ఈ ఎండలో విపరీతంగా శ్రమ పడడం, వ్యాయామం చేయటం చెమట పట్టిలాగా, ఇవన్నీ కూడా దీనికి విరుద్ధం అన్నమాట. వీటి వల్ల చాలా తొందరగా ఇది అగ్రెసివ్గా వచ్చేస్తుంది. అలాగే చాలామంది తలలో ఉన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మీ మందు ఇచ్చిన వెంటనే ఆయిల్స్ అయ్యి ఇస్తూ ఉంటాం మేము లేపనాల పైన. లోపలికి మందు వాడండి, లోపలికి బయటికి కూడా వాడండి, బయటిది రాసుకోండి, చాలా తొందరగా రిజల్ట్ వస్తుందంటే గుండె చేయించేసండి మేము రాసుకుంటే బాగా ఇంకుతుంది కదండి అంటారు. మీరు పొరపాటుని కూడా ఈ సొరయాసిస్ ఉన్న చోట కత్తి తగలనివ్వద్దు. మీరు గుండె చేయించారా విపరీతంగా పెరిగిపోయి తలంతా ఇమ్మీడియట్గా పాకిపోతుంది అనమాట. అంచేత ఇటువంటి తప్పులు చేయకండి. కావాలంటే కురస అయ్యేలాగా చిన్నగా అయ్యేలాగా కటింగ్ చేయించేయండి హెయిర్ పైన. కానీ ఈ కత్తి అనేది కానీ ఈ కత్తిరి కానీ మీ చర్మానికి తగిలి అక్కడ ఎక్కడైనా రప్చర్ అయిందా అది చాలా ఫాస్ట్గా మొత్తం మీ స్కాల్ప్ అంతా పెరిగిపోవటమే కాదు, గడ్డానికి, మొహం నుంచి బాడీకి, ఆ తల మీద రాలినప్పుడు ఏదైనా ఒంటికి తగిలితే ఒళ్ళుకి. ఇంకొక విషయం అండి, ఇందులో కొన్ని రకాల అంటువ్యాధులు కూడా ఈ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళి ఉంటాయి అన్నమాట. ఏదైతే నేను రష్ కారుతుందన్నానో, బ్లీడింగ్ ఉంటుందన్నానో, ఇటువంటివి ఉన్నాయి చూడండి, అవి బయట వాళ్ళకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అంచేత మీరు ఏం చేస్తారంటే ఇంట్లో సొరయాసిస్ ఉన్నవాళ్ళు మీరే జాగ్రత్త తీసుకోండి. పిల్లలు పెళ్ళం ఈ వీడియో ఏమీ చెప్తే కోపగించుకోకుండా మీ ఇంట్లో వాళ్ళ అందరి క్షేమం కోరుకుని మీరు
రోజు మీరు ఇడిచిన బట్టలని ఉడుకు నీళ్ళలో అంటే వేడి నీళ్ళలో ఉతుక్కోవడం, చక్కగా దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేయడానికి బేకింగ్ సోడా లాంటి, సాల్ట్ లాంటి కొంచెం ఆ నీళ్ళలో వేసి ఉతుక్కుంటే ఆ బ్యాక్టీరియా చనిపోతుందండి. అలాగే మీరు దూకునే దువ్వెన కానీ ఇలాంటి ఇంట్లో ఎవరిని దూకోకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు ఈ సొరయాసిస్ స్కిన్ ప్రాబ్లం అనేది 18 రకాల సొరయాసిస్ల నుంచి బయటపడి మంచి ఉపశమనం పొందడానికి చక్కని మందులు ఉన్నాయండి. ఈ విధమైన పనులు మీరు చేస్తే నేను చెప్పిన దాంట్లో ఏ ఆహారం తినకూడదని చెప్పానో అది తినకుండా ఇటువంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకుని హై ఫుడ్ అంటే బీన్స్, చిక్కుడుకు సంబంధించింది ఏది కూడా, డ్రై ఫ్రూట్స్ కూడా తినకూడదండి, పాలు కూడా తాగకూడదు. హై ప్రోటీన్ ఉన్నది తిన్నప్పుడు ఏమవుతుందంటే అందులో పైత్యం ఎక్కువ ఉంటుందండి. ఈ సొరయాసిస్ అనేది పైత్య వ్యాధి. అంచేత ఈ పైత్యం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో మీరు తినకుండా జాగ్రత్త పడి నేను చెప్పినట్టుగా ఈ బట్టలు, ఈ కోంబు అంటే తలదూకునే దువ్వెన ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచి ఉపశమనం అతి తొందరగా వస్తుందండి. ఓకేనండి, నమస్కారం.